వేరే కాలేజెస్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్స్పెక్టివ్లో వచ్చేటప్పటికి జనరల్గా జేఈలో ఎలాంటి కాలేజీకి వెళ్ళాలంటే 75% ఉండాలి. చాలా మందికి లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు 8 మంది పిల్లలకి కరెక్ట్‌గా 8 మంది పిల్లలకి జేఈలో మంచి సీట్లు వచ్చి ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఇంటర్ 75 లేక సీట్లు పోయినాయి. ఇది చెప్పిన ఎవడేంటో మీరు ఎంతారని అనుకోవట్లేదు నేను. ఆ పోయినాయి కదా కనీసం ఎక్స్పీరియన్స్ అని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఆ ఇంటర్ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి 75 లేకపోతే మీకు జోసఫ్ పార్టిసిపేషన్లో మీకు చాలా కాలేజీకి సీట్లకి వెళ్ళడానికి ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం కూడా వస్తారు 10 మందిని గ్యారెంటీ కౌన్సిలింగ్ మా దగ్గరికి. బట్ ఎందుకైనా మంచిది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయడానికి 75 క్లాస్ ఉండదు. ఈవెన్ 45% ఉన్నా కూడా WBJE ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ఇండివిజువల్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చి పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జాదవ్పూర్ యూనివర్సిటీ ఉందని 60% అడిగాడు. బట్ ఆర్కిటెక్చర్కి 50% సరిపోతుంది. ఎందుకంటే నాట్ అవార్డ్ ఫిక్స్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కాబట్టి. సో 60% ఏదైతే ఉంటుందో 60% వాళ్ళు రాయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ప్రైవేట్ కాలేజీలు వేరే కాలేజీలు ఏవైతే ఉన్నాయో 60 లోపు వచ్చిన 50%తో కూడా రాయొచ్చు అంటే రాయొచ్చు. అది ఇబ్బంది ఏమీ లేదు. సో మరి ఆర్కిటెక్చర్ కానీ ఫార్మా కానీ దేనికైనా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఫిక్స్ చేసి యూనివర్సిటీ మారుతుంది. ఆర్కిటెక్చర్ ఉంటే ఫిక్స్డ్ ఉంటుంది. ఇంజనీరింగ్ అనేది కాలేజీ మారుతుంది. సో దాన్ని బట్టి మీ ఎలిజిబిలిటీ రేట్ తక్కువ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి జేఈలో ర్యాంక్ వచ్చి కూడా 75 రాకుండా కూడా చాలా మంది ఉంటారు. ఎవరి కూడా ఈ సంవత్సరం కూడా ఉంటారు. అది మనం ఎన్నిసార్లు చెప్పినా జనరల్గా ఎన్నరో అది కామనే. పేరెంట్స్ జనరల్గా వినకపోవడం అనేది వాళ్ళ స్టైల్. అది జనరల్గా వాళ్ళు బ్రెయిన్ ఉందని బ్రెయిన్ అప్లై చేస్తూ ఉంటారు. అది కామన్. ఎన్నిసార్లు చెప్పిన ఇంటర్మీడియట్ చదివించడం లేదా ఇబ్బంది పడతారని చెప్పినా కూడా చదివించరు వాళ్ళు. ఇంటర్మీడియట్ నాకు పని ఏంటి సార్ ఐఐటీ మాత్రం వస్తుంది కదండి. వస్తుంది అనేది అది అజంప్షన్ అంతే. కానీ కర్మ ఏంటంటే వచ్చినోడు కూడా మనం పోయింది మాకు. మరి ఘోరం అది. అది చాలా బాధాకరం. ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్. సో అలాంటి వాళ్ళకి ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి ఏదైతే చెప్పానో 60%తో అలాగే ఇది కూడా ఇలాంటి కొన్ని ఉంటాయి. ఈవెన్ మహారాష్ట్ర సెట్ కూడా మీకు 75 అక్కర్లేదు. సరే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవడెవడు కౌన్సిలింగ్ వచ్చి ఫ్రస్ట్రేట్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీడియో నేను చెప్తాను దాని గురించి ఎక్స్క్లూసివ్గా. అది పక్కన పెట్టండి. ఈ వెస్ట్ బెంగాల్ ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దీనికి మైనస్ మార్కులు ఉంటాయని నేను చెప్పాను కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్కి జనరల్గా ఎవరు వెళ్ళి రాయాలి ఏంటి అన్న పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే జనరల్ జేఈ సిలబస్ ఉంటుంది. 12th ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. 12th క్లాస్ సిలబస్ ఎక్కువ ఎవరైతే కొంచెం బెటర్గా కాన్ఫిడెన్స్గా ఉంటారో వాళ్ళు రాస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.